హలో అండి అందరికీ. 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో చూపెడతాను మీ అందరికీ. గ్రహచారాలు బాగా లేకపోయినా, లేకుంటే మనం ఏదైనా అనుకున్న కోరిక నెరవేరాలన్నా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆ 7 కొండల స్వామికి 7 శనివారాలు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేసుకొని తర్వాత 8వ వారం ఉద్యాపన చేసుకోవాలి. గణపతి పూజ అనంతరం దేవునికి అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం అష్టోత్తరాలు చదువుకుందాం. ఈ పూజా విధానానికి ప్రతిసారి పంతులు గారు రాలేరు కాబట్టి మనం ఫోన్లో పెట్టుకొని కూడా ఈ పూజ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూజ చేసే విధానం అంతా పూర్తిగా వివరించడం జరిగింది. ओम गोविंदाय नमः, ओम शाश्वताय नमः, ओम प्रभवे नमः, ओम शेषाद्रिनिलयाय नमः, ओम देवाय नमः, ओम केशवाय नमः, ओम मधुसूदनाय नमः, ओम अमृताय नमः, ओम कृष्णाय नमः, ओम ज्ञानपंजराय नमः, ओम श्रीवत्सवांकाय नमः, ओम सर्वेशाय नमः, ओम गोपालाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम गोपीश्वराय नमः, ओम परमज्योतिषे नमः, ओम वैकुंठपतये नमः. అష్టోత్తరాల అనంతరం అమ్మవారికి కుంకుమార్చన కూడా జరుగుతుంది. ओम शांताय नमः, ओम शुक्रमाय अंबराय नमः, ओम श्रीये नमः, ओम भास्करये नमः, ओम बलवलयाय नमः, ओम बलारोहाय नमः, ओम यशस्विये नमः, ओम वसुंधराय नमः, ओम उदारांगाय नमः, ओम हरिण्ये नमः, ओम हेममालिन्ये नमः, ओम धनधान्यकर्त्ये नमः, ओम सिद्धये नमः, ओम स्त्रीणसौम्याय नमः, ओम शुभप्रदाय नमः. 7 రకాలు ఏదైనా సరే కాకపోతే ఏదైనా సరే 7 చెప్పులు పెడుతూ ఉండాలి. అలాగే దీపాలు కూడా 7 వెలిగించడం శ్రేష్టము అని. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసేతు బాహురాజన్య కృతః ఊరుతతస్య ద్వైష్యః అధ్యాగం శూద్రో అజాయత. శ్రీ అలేమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర. తర్వాత నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి. ఇవి కూడా 7 ఉంటాయి. దేవునికి సమర్పించేటివి ఏవైనా కూడా 7 అనేవి ముఖ్యమట. దీపారాధన అనంతరం హారతి. పెట్టేసి ఒక నియోజకవర్గాన్ని కళ్ళకత్తుకోండి. గోవింద వెంకటేశ్వర గోవింద, శ్రీనివాస గోవింద. కలిపురుషుడికి భయపడి ఋషులందరూ కూడా సత్రయాగాలు చేయాలి అని సంకల్పం చేశారు. అయితే ఆ సత్రయాగం చేసేటటువంటి సమయంలో అక్కడికి నారద మహర్షి వారు వచ్చారు. వచ్చి ఎవయా మీరు అందరూ సత్రయాగాలు చేస్తున్నారు, బానే ఉంది. అయితే యాగ ఫలితం ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా, ఏ దేవుడికి ఇస్తారు అని అడిగారు. అంటే ఏ దేవుడు గొప్పవాడు దాంట్లో లీనమైపోయింది. వీళ్ళంటే భృగు మహర్షి ఎంత పిలిచినా పలకం లేదు. ఎప్పుడైతే ఆ రకంగా బ్రహ్మగారు అందులో లైవైపోయాడో వెంటనే ఈ యొక్క భృగు మహర్షికి కోపం వచ్చి వెంటనే ఆ బ్రహ్మగారిని శిపించాడు. ఏమని అంటే కనుక నా అంత ఋషీశ్వరుడు వస్తే నువ్వు ఆ యొక్క తన్మయత్వంలో ఉండిపోతావా అంచేత ఇప్పుడే నేను శపిస్తున్నాను. ఇక్కడ నుంచి భూలోకంలో నీకు విగ్రహం కానీ పూజ కానీ ఏది ఉండదు, ఆలయం కానీ ఏది ఉండదు అని శపించాడు. సరే బ్రహ్మగారి పరిగ్రహాలు తీరిపోయింది. ఇక ఎవరు రుద్రలోకానికి వెళ్ళాడు. రుద్రలోకానికి వెళ్ళేసరికి అక్కడ శివుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక అమ్మవారితో కలిపి శివతాండవాలు చేస్తున్నాడు. అంటే నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యం చేస్తూ ఉండేటటువంటి సమయంలో భృగు మహర్షి రాకని గమనించలేకపోయారు. అక్కడ ఉన్న భృగు మహర్షి మళ్ళీ కోపం వచ్చి నా అంత సత్పురుషులు వస్తే కనీసం పట్టించుకోకుండా ఆహ్వానించకుండా నీ అంతకు నువ్వు నృత్యంలో ఓలాడతావా అని చెప్పి ఇప్పుడే శపిస్తున్నాడు. ఆ వ్రత కథ విధానం విన్నాక గోవింద నామాలు చెప్పుకుందాం. శంఖచక్రధర గోవింద, సాన్విగదాధర గోవింద, విరజాతీరస్థ గోవింద, విరోధిమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, గోకులనందన గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబధర గోవింద, కాంచనాంబధర గోవింద. గోవింద నామాల అనంతరం హారతి. గోవింద ఆకాశరాజు అల్లుడా గోవింద, అలివేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద,
వజ్రాలు రతనాలు ఒంటిపైన ఉన్నవాడ వజ్రాలు రతనాలు ఒంటిపైన ఉన్నవాడ వయ్యారము వంపు సంపులకబోయులో గోవింద నీ కళ్ళు చంద్రులో గోవింద ఆలోకం విడిచిపెట్టి భూలోకం చేరినావు ఆలోకం విడిచిపెట్టి భూలోకం చేరినావు అలివేలు మంగనాథుడా గోవింద అలువేలు మంగనాథుడా గోవింద ఆకాశ రాజు అల్లుడా గోవింద ఆకాశరాజు అల్లుడా గోవింద గరీబైన గవర్నర్ అయిన కాళ్ళ చుట్టూ తిప్పుతావు గరీబైన గవర్నరైన కాళ్ళ చుట్టూ తిప్పుతావు పరదేశమందుని కోయి గోవింద పురుషమందున నీకోయి గోవింద బంగారపు గుళ్ళు కట్టిరో గోవింద బంగారపు గుళ్ళు కట్టిరు గోవింద అమిత శ్రీ వెంకటాద్రిపై దీనా క్రమమిల్లెను నా కైంకర్యమే క్రమమిల్లెను నీ కైంకర్యమే కలిగెనిదే నాకు కైవల్యము తొలుతనివరికి దొరకనిదే కలిగెనిదే నాకు కైవల్యము గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి దేవునికి నమస్కారాలు చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తీర్థప్రసాదాల అనంతరం భోజనాలు ప్రారంభమైనవి. తినేటప్పుడే తిద్దామని ఇటుకొచ్చి భోజనాల అనంతరం అందరికీ వచ్చిన బంధువులకు తాంబూలం ఇచ్చేస్తే ఈ పూజ పూర్తి అయిపోయినట్టే. Thank you for watching.